హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు నేను మా ఇంట్లో చేసుకునే కొబ్బరన్నం ఎలా చేసుకుంటామో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్గా కూడా అయిపోతుంది. ఫస్ట్గా మనం కొబ్బరికాయల నుండి కొబ్బరిని సెపరేట్ చేసుకుని క్లీన్ చేసుకోవాలి. ఈ కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసి కొంచెం కొంచెం గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తగా. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న కొబ్బరి నుండి పాలని తీసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా జల్లెడ పెట్టుకుని పాలని సెపరేట్ చేసుకోవాలి. పాలు మరీ చిక్కగా ఉండవలసిన అవసరం లేదు. మనం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పాలు మనకి ఎంత అయితే కావాలో అంత తీసుకోవాలి. నేను ముందుగానే 4 గ్లాసెస్ రైస్ నానబెట్టుకున్నాను. ఇప్పుడు 4 గ్లాసులు బియ్యానికి 8 గ్లాసులు వాటర్ వేస్తాం మనం మామూలుగా అయితే. ఇప్పుడు పాలు మొత్తం 8 గ్లాసులు ఉండవలసిన అవసరం లేదు. ఒక 5 గ్లాసుల వరకు కొబ్బరి పాలు, మిగతావి మనం నీళ్లు వేసుకొని ఈ కొబ్బరన్నాన్ని వండుకోవచ్చు. ఫస్ట్గా మనం ఒక కడాయిని తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేయకుండానే అందులో మనం నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. తర్వాత మనం తీసుకున్న కొబ్బరి పాలను కరెక్ట్గా వేసుకుని పక్కనుంచుకోవాలి. ఈ కొబ్బరి పాలు వాటర్ అనేది కరెక్ట్గా యాడ్ చేసుకోవాలి. నేను 4 గ్లాసెస్ ఆఫ్ బియ్యం తీసుకున్నాను కాబట్టి దీనికి ఖచ్చితంగా 8 గ్లాసుల వరకు పడతాయి. సో నేను 5 గ్లాసులు కొబ్బరి పాలు, 3 గ్లాసులు మామూలు వాటర్ వేసి ఉడికిస్తున్నాను. తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత గరం మసాలా సామాన్లు అంటే చెక్క, లవంగం, యాలకులు వేసుకుంటే చాలు. వేరే సామాన్లు ఏమీ వేయవలసిన అవసరం లేదు, ఇవి సరిపోతాయి. నెక్స్ట్ 4 పచ్చిమిర్చి చీలికలు సన్నగా కోసి అందులో వేసుకోవాలి. ఇప్పుడు పసుపు యాడ్ చేసుకుందాము. పసుపు అనేది యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు అన్నీ కలిసే విధంగా చేత్తో బాగా కలుపుకోవాలి. మొత్తం సాల్ట్ అన్నీ కూడా రైస్కి మొత్తం అన్నీ పట్టేలాగా కలుపుకోవాలి. లైట్గా ఆయిల్ కూడా వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకోకూడదు. కానీ ఆ క్లిప్ మిస్ అయింది, కొంచెం ఆయిల్ వేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ ఆన్ చేయకముందే చేయాలి. ఇప్పుడు ఇవన్నీ కలుపుకున్న తర్వాత సాల్ట్ అన్నీ చెక్ చేసుకుని అప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి మూత పెట్టి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ ఒక 10 మినిట్స్ తర్వాత మూత తెరిచి చూస్తే ఇలా బబుల్స్ ఫామ్ అవుతాయి. ఇప్పుడు సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించుకోవాలి. సిమ్లో పెట్టుకున్నా కూడా మనం మధ్య మధ్యలో మూత తెరిచి చూసుకుంటూ ఉండాలి, అడుగంటుతుందో లేదో అని చెప్పి. కొబ్బరి పాలు వేసాం కాబట్టి ఇదంతైనా కొంచెం జాగ్రత్తగా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ వాటర్ కొంచెం తక్కువైనా కొంచెం గట్టి పడిపోతున్నా సరే మనం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. పాలు యాడ్ చేయకూడదు, వాటర్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే జరగాలి, హై ఫ్లేమ్లో అసలు పెట్టకూడదు. అలా పెట్టడం వల్ల కిందంతా మాడిపోతుంది, పైనంతా ఉడకకుండా కింద మాడిపోయి అసలు బాగోదు. చూడండి కొబ్బరన్నం ఎంత బాగా రెడీ అయిందో. ఈ కొబ్బరన్నంలోకి నాటుకోడి పులుసు కానీ ఫారం కోడి కర్రీ కానీ చాలా చాలా కాంబినేషన్గా బాగుంటుంది. మా ఇంట్లో మేము ఫారం కోడి కర్రీ ప్రిపేర్ చేసుకున్నాము. అది కాంబినేషన్గా చాలా బాగుంది. ఆ కర్రీ కూడా చాలా బాగా కుదిరింది. ఆ కర్రీ వీడియో కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను, చూడండి. చూసారు కదా, ఇంట్లోనే కొబ్బరన్నం ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఈ రెసిపీని ఫాలో అవ్వండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ అండి.